ఎటకేలకైతే ఐఫోన్ 17e అయితే లాంచ్ చేశారు. మన దేశంలో ఎక్కువగా అమ్ముడు పోకపోయినప్పటికీ కూడా విదేశాల్లో ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కువగా సేల్ అయింది ఫ్రమ్ యాపిల్ బ్రాండ్ నుంచి. పోయిన సంవత్సరం వరల్డ్ వైడ్ గా ఐఫోన్ 16e 10th ప్లేస్ లో ఉంచారు బెస్ట్ సేల్స్ పరంగా చూస్తే. సో దానికి సక్సెసర్ గా ఐఫోన్ 17e అయితే యాపిల్ రీసెంట్ గా లాంచ్ చేసింది. మంచి స్పెసిఫికేషన్స్ ఉండి 60,000 బడ్జెట్ లో యాపిల్ ప్రొడక్ట్ రావడం అనేది గ్రేట్ థింగ్ అని చాలా మంది భావిస్తారు. సో దాన్ని బేస్ చేసుకుని ఐఫోన్ 16e బడ్జెట్ లో బెస్ట్ ఫోన్ అని చెప్పి చాలా మంది బై చేశారు. ఐఫోన్ కి బడ్జెట్ అంటే 60,000 అన్నమాట. సో ఇండియాలో బడ్జెట్ అది కాదు కాబట్టి ఎక్కువ ఇండియాలో సేల్ కాలేదు. సో ఈ యాపిల్ యొక్క సొంత దేశాల్లోనే దీనికి సంబంధించిన సేల్స్ అనేవి ఎక్కువగా జరిగాయి. ఐఫోన్ 17e అయితే లాంచ్ అయింది కదా. సో ఐఫోన్ 16e తో పోలిస్తే ఐఫోన్ 17e లో అసలు చేంజెస్ ఏమున్నాయి, అప్గ్రేడ్స్ ఏమున్నాయి. సో ఈ స్మార్ట్ ఫోన్ యాపిల్ దృష్టిలో బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ మన దృష్టిలో బడ్జెట్ ఫోన్ అవుతుందా లేదా. సో మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని 16e తో పోలిస్తే 17e తో ఏం చేంజెస్ ఉన్నాయో మొత్తం కంపేర్ చేసి చూద్దాం రండి. ఇక ఫస్ట్ మనం డిజైన్ గురించే మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఫిజికల్ అపియరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. సో యాపిల్ ఐఫోన్ 16e లో ఏ డిజైన్ అయితే ఉందో సేమ్ అదే డిజైన్ తో ఐఫోన్ 17e కూడా లాంచ్ అయింది. ఫిజికల్ గా చేంజెస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీంట్లో డిస్ప్లే మనకి 6.1 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. అదే సేమ్ ఐఫోన్ 16e లో ఉన్న డిస్ప్లే. ఇది సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే. ఇది HDR సపోర్ట్ తో కూడా వస్తుంది. మైనస్ ఏంటంటే ఇది 60 Hz కి సపోర్ట్ చేసే డిస్ప్లే. ఇక దీంట్లో పిక్సెల్ డెన్సిటీ కూడా సేమ్ గానే ఉంటుంది. దగ్గరగా 460 ppi డెన్సిటీకి అయితే ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. అయితే దీని డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేసరికి ఖచ్చితంగా టైపికల్లీ ఇది 800 nits వరకు అయితే వెళ్తుంది. HDR వీడియోస్ ప్లే చేసినప్పుడు లేదా పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి మనకి అక్కడ 1200 nits వరకు అయితే వెళ్తుంది. యాక్చువల్ గా ఈసారి రూమర్స్ ప్రకారంగా దీంట్లో డైనమిక్ ఐలాండ్ అయితే తీసుకొస్తామని చెప్పారు. కానీ ఈసారి కూడా నాచ్ డిజైన్ తో అయితే ఈ ఐఫోన్ 17e లాంచ్ అయింది. అట్లీస్ట్ ఆ డైనమిక్ ఐలాండ్ ఇచ్చుంటేనన్నా లుక్స్ పరంగా కొంచెం బెటర్ గా ఉండేది. కొన్ని సాఫ్ట్వేర్ ఫంక్షన్స్ వైస్ కొంచెం స్టైలిష్ గా ఉండేది అండ్ కొంచెం మోడర్న్ గా కూడా కనిపించేది. లేటెస్ట్ ఐఫోన్స్ తో కూడా కొంచెం కంపారిటివ్ గా ఉండేది. ఓకే, ఇక ఎట్లాగో నాచ్ అయితే అప్డేట్ చేయలేదు, మరి ప్రాసెసర్ నైనా అప్గ్రేడ్ చేశారా అంటే ఎస్, అప్గ్రేడ్ అయితే చేశారు. ఏదైతే 16e లో A18 చిప్ అయితే ప్రొవైడ్ చేశారు, బట్ దీంట్లో మనకి యాపిల్ కి సంబంధించిన A19 చిప్ అయితే ఉంటుంది. ఇది 3 nm టెక్ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. యాక్చువల్ గా ఇది మంచి ప్రాసెసరే, బట్ అండర్ క్లాక్డ్ ప్రాసెసర్. దీంట్లో ఒక GPU కోర్ అయితే తగ్గించడం జరిగింది. ఏదైతే A19 చిప్ ఉందో ఇది ఐఫోన్ 17 లో ఉంటుంది. దాంట్లోంచి ఒక GPU కోర్ అయితే తగ్గించి ఈ ఐఫోన్ 17e లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో ర్యామ్ వచ్చేసరికి 8GB ర్యామ్ తో వస్తుంది. ఐఫోన్ 16e లో అయితే C1 చిప్ ని యూజ్ చేశారు ఫర్ బెటర్ సిగ్నల్ రిసీవింగ్ కోసం. అయితే దీంట్లో చిప్ పరంగా ఏదైనా అప్గ్రేడ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఐఫోన్ 16e లో మనకి యాపిల్ కి సంబంధించినటువంటి C1 చిప్ అయితే ఉంటుంది ఫర్ బెటర్ సిగ్నల్ రిసీవింగ్ కోసం. సో మనకి ఐఫోన్ అంటేనే కొంచెం బెటర్ సిగ్నల్స్ ఉండవు. సో బెటర్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి వీళ్ళ సొంత చిప్ ని అయితే యూజ్ చేశారు, అదే C1 చిప్. ఇక ఐఫోన్ 17e లో సిగ్నల్స్ పరంగా అప్గ్రేడ్ చూస్తే వీళ్ళకి సంబంధించినటువంటి C1 చిప్ ఉంటుంది, బట్ ఇది కొంచెం అప్గ్రేడెడ్ చిప్, అదే యాపిల్ కి సంబంధించినటువంటి యాపిల్ C1X చిప్. సో దీన్ని యూజ్ చేసుకుని అక్కడ ఐఫోన్ 17e కొంచెం బెటర్ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఈ ఐఫోన్ 17e మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ iOS 26 తో అయితే వస్తుంది. అండ్ దాంతో పాటుగా యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరాస్ విషయంలో ఏదైనా అప్గ్రేడ్ చేశారా అంటే సేమ్ అదే సింగిల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. అయితే ఈ కెమెరాని యూజ్ చేసుకుని మీరు 2x వరకు అయితే టెలిఫోటో జూమ్ చేసుకోవచ్చు, అది కూడా క్రాప్ జూమ్ తో. ఇక మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసుకుని దీంట్లో 4K 60 APS వరకు అయితే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ సైడ్ అయినప్పటికీ కూడా వీళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన ఐఫోన్ 70 లో ఉన్నటువంటి సెంటర్ స్టేజ్ కెమెరా 18 మెగాపిక్సెల్ ఉంటుందేమో అని కొంచెం ఆశపడ్డాం, కానీ ఈసారి కూడా అదే 12 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ సైడ్ మనకి అదే ప్లేస్ లో ఫేస్ ఐడి సపోర్ట్ తో కూడా ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీ కేపబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది 4000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 20 వాట్స్ వరకు అయితే వైడ్ ఛార్జింగ్ కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మ్యాక్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్. అంటే మనకి ఇంతకు ముందు ఐఫోన్ 16e లో మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ సపోర్ట్ లేకుండేది. మనం ఏదైనా చీటు ఛార్జింగ్ ని యూజ్ చేస్తున్నప్పుడు అది బ్యాక్ సైడ్ స్టిక్ అయిపోతుంది. ఆ ఫీచర్ ని ఐఫోన్ 16e లో ప్రొవైడ్ చేయలేదు, బట్ ఇదే ఐఫోన్ 17e లో చీటు ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ విషయానికి వస్తే ఇది బేస్ వేరియంట్ 256GB వేరియంట్ తో వస్తుంది. ఇంతకు ముందు ఐఫోన్ 16e ఏదైతే ఉందో మనకి 128GB వేరియంట్ తో లాంచ్ అయింది, బట్ ఈసారి అప్గ్రేడ్ వచ్చేసరికి 256GB వేరియంట్ తో వీళ్ళు కొంచెం అప్గ్రేడ్ చేశారు. సో దీని పరంగా చూస్తే ఐఫోన్ 17e ప్రైస్ పరంగా కొంచెం తగ్గిందని చెప్పుకోవాలి. ఇక దీంట్లో అప్పర్ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 512GB వరకు అయితే అవైలబుల్ గా ఉంది. ఇక దీంట్లో ఉన్నటువంటి కలర్స్ వచ్చేసరికి మనకి బ్లాక్, వైట్ అండ్ సాఫ్ట్ పింక్ అనే 3 కలర్స్ తో ఈ ఐఫోన్ 17e అయితే లాంచ్ అయింది. ఇక ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఫ్రంట్ సైడ్ సిరామిక్ షీల్డ్ అయితే ప్రొవైడ్ చేశారు, బట్ దాంట్లో అప్గ్రేడ్ ఏమైనా ఉందా అంటే ఇంతకు ముందు సిరామిక్ షీల్డ్ ఉండేది, బట్ ఈసారి అయితే ఐఫోన్ 17e లో సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది 5G స్మార్ట్ ఫోన్. అంతేకాకుండా ఇది యాపిల్ C1X మోడెమ్ తో అయితే వస్తుంది అండ్ ఇది Wi-Fi
6 తో పాటుగా 7 కి కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ దీంట్లో బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి ఐఫోన్ 16e లో ఏదైతే ఉందో అదే బ్లూటూత్ వర్షన్ తో అయితే వస్తుంది. అదే బ్లూటూత్ 5.3 తో వస్తుంది. ఇక దీంట్లో NFC అండ్ eSIM సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది, మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. ఇక ఈ 17e స్మార్ట్ ఫోన్ యొక్క IP రేటింగ్ విషయానికి వస్తే ఇది IP68 కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది కంప్లీట్లీ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే మనకి ఈసారి ఐఫోన్ 17e బేస్ వేరియంట్ 256GB తో లాంచ్ అయింది. దీని ప్రైస్ అయితే 64,900 రూపీస్ కి అయితే పెట్టారు. సో మనకు అక్కడ కార్డ్ ఆఫర్స్ తో 5,000 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ ఉంటుంది. ఇక ఆ ప్రైస్ రేంజ్ లో ఇది వర్తా కాదా అంటే యాపిల్ దృష్టిలో ఇది వర్తే. ఇక మీ దృష్టిలో ఇది వర్తా కాదా కింద కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి. దీంట్లో ఐఫోన్ 16e లాగానే లేని ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా అంటే దీంట్లో సినిమాటిక్ వీడియోని తీసుకోలేము. అండ్ దాంతో పాటుగా మ్యాక్రో ఫోటోగ్రఫీ కూడా ఉండదు. అండ్ దాంతో పాటుగా నో యాక్షన్ మోడ్ అండ్ నో స్పెషల్ రికార్డింగ్. ఇక ఐఫోన్ 16e కి 17e కి మధ్యలో పెద్ద డిఫరెన్స్ ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా అంటే యాపిల్ సిగ్నల్ మోడెమ్ లో అయితే చేంజెస్ చేసింది. C1 మోడెమ్ తో ఉండేదాన్ని C1X మోడెమ్ కి అయితే అప్గ్రేడ్ చేసింది. ఇక ఫ్రంట్ సైడ్ గ్లాస్ ఏదైతే ఉందో దాని ప్రొటెక్షన్ అయితే సెరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ తో అయితే ప్రొవైడ్ చేసింది. ఇక ఇంతకు ముందు A18 చిప్ ఉండేది, ఇప్పుడు A19 చిప్ తో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇక ఇంతకు ముందు 7.5 వాట్స్ అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ ఫోన్ 15 వాట్స్ వరకు అయితే వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అది కూడా Qi2 ఛార్జింగ్ కి. ఇక మొత్తానికైతే ఐఫోన్ 16e లాగే 17e కూడా ఉంది. సేమ్ ఐఫోన్ 16e లో అయితే ఏ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారో సేమ్ అవే ఫీచర్స్ ని ఐఫోన్ 17e లో కూడా ప్రొవైడ్ చేశారు. కొంచెం అక్కడక్కడ చేంజెస్ చేసి ఈసారి 17e అయితే లాంచ్ అయింది. సో ఆ బడ్జెట్ లో మనం ఈ ఐఫోన్ 17e ని బై చేయాలా అంటే మీరు అక్కడ ఒక 10,000 రూపీస్ యాడ్ చేసుకొని ఐఫోన్ 16 కి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. మరి 20,000 ఎక్కువ వేసుకొని ఐఫోన్ 17 ని బై చేయమని అయితే నేను చెప్పట్లేదు. 10,000 యాడ్ చేసుకొని 16 ని బై చేయడం ది బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను మాత్రం చెప్పగలను. సో మీరు ఈ ఐఫోన్ 17e ని బై చేస్తారా లేదా వేరే వాళ్ళకి ఎవరికైనా రికమెండ్ చేస్తారా కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ దాంతో పాటుగా యాపిల్ యొక్క బడ్జెట్ ప్రొడక్ట్ ని కొనాలనుకునే మీ ఫ్రెండ్ తో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసుకోండి. వాళ్ళకైతే ఈ వీడియో చూసాక బెటర్ డిసిషన్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇంతవరకు వీడియో చూసి లైక్ చేయకపోతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.